పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేమి కష్టమైన పని కాదు, ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు. అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి చాలు. ఇలా సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకోవడం వలన నేను పెట్టే ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే నేను కూడా ఎక్కువ వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి గమనించు. చాలామందికి ఇంగ్లీష్ మెడిసిన్ సిస్టమ్ అంటే ఇష్టం ఉండదు. నేను ఆయుర్వేదం వాడతాను, హోమియోపతి వాడతాను, ఇంగ్లీష్ కరెక్ట్ కాదు అంటూ ఉంటారు. మొట్టమొదటి మాట, ఇంగ్లీష్ వైద్యం అనేది ఎక్కడి నుంచో పుట్టుకురాలేదండి. ఇంగ్లీష్ వైద్యం కూడా మన భారతీయులదే. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఏం కొత్తగా ఎక్కడి నుంచి ఏం పుట్టించారు. 17వ శతాబ్దం వరకు వాళ్ళు ఏమీ తెలియదు. వాళ్ళ అజ్ఞానులు, కరెక్ట్ చెప్పాలంటే బురదకు వాళ్ళు అనమాట. 17వ శతాబ్దంలో భారతదేశంకి వచ్చిన తర్వాత వేదాలను సంగ్రహించిన తర్వాత వేదాల నుంచి వాళ్ళ భాషలోకి మార్చుకుని దానికి సైన్స్ అని పేరు పెట్టారు. అంతకుమించి దాంట్లో ఏమీ లేదు. సరే, ఇప్పుడు అసలు ఇంగ్లీష్ మెడిసిన్ సిస్టము మామూలు సిస్టంలో ఉన్న వ్యత్యాసం ఏంటో, అసలు ఏమిటో కొద్దిగా దీని గురించి అవగాహన తెలుసుకుందాం. మన శరీరంలో యాంటీబాడీస్ అంటే వ్యాధి నిరోధక కణాలు అని ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఏది యాంటీజెన్స్ అంటే వ్యాధి కారక క్రిములతోటి, వైరస్, బ్యాక్టీరియా లాంటివి మన శరీరంలో ప్రవేశించినప్పుడు వాటితో యుద్ధం చేసి వాటిని నిర్వీర్యం చేసే కణాలనే వ్యాధి నిరోధక కణాలు లేక యాంటీబాడీస్ అంటారు. అయితే ఈ యాంటీబాడీస్ సమర్థవంతంగా వ్యాధికారక క్రిములను కనుక చంపేస్తే మనకి ఆరోగ్యంగానే ఉంటుంది, మనకి ఏ రోగం రాదు. ఎప్పుడైతే యాంటీబాడీస్ అనేవి ఓడిపోతూ ఉంటాయో అప్పుడే మనకు వ్యాధి అనేది వస్తూ ఉంటుంది. ఇది శరీరంలో జరిగే మెకానిజం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వ్యాధి మనకు వచ్చినప్పుడు మొట్టమొదట ఇంగ్లీష్ వైద్యం ఏం చేస్తుందంటే డైరెక్ట్గా డ్రగ్ను పట్టుకొచ్చి ఆ వ్యాధికారక క్రిములను చంపేసేలాంటి పని చేస్తుంది. ఆ తర్వాత యాంటీబయాటిక్ అని ఒకటి ఇస్తారు, అది యాంటీబాడీస్కి శక్తిని ఇస్తుంది అనమాట. అంటే దీని ఒక చిన్న మామూలు లెక్కలో చూద్దాం. మన ఇంటికి ఒక దొంగ వచ్చాడు, మన ఇంటికి కొంతమంది దొంగలు వచ్చారు మన ఇంటికి అనుకుందాం. మన ఇంటికి దొంగలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసి బలపడి శక్తిని సంపాదించి వాళ్ళతో యుద్ధం చేయడం అనే ప్రక్రియ కరెక్టా, లేకపోతే ముందు ఆ దొంగలను తరిమేసి ఆ తర్వాత మన శక్తిని తెచ్చుకోవడం కరెక్టా? ఇప్పుడు ఆయుర్వేద వ్యవస్థ ఏం చేస్తుందంటే జీవకణాలను బలవంతం చేసి అంటే బలవర్ధకం చేసి తద్వారా వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను సరే, ఇవి శక్తిని సంపాదించి యాంటీబాడీస్ అవి వాటితో యుద్ధం చేసి దాన్ని రాకుండా చేస్తాయి. అలా చేస్తే పర్మనెంట్గా పోతుంది, అది నిజమే. కానీ అప్పటికప్పుడు మనకి ఏం చేయాలి? కొంతమంది సెక్యూరిటీ కావాలి. సపోజ్ పోలీసులు అనుకుందాం, పోలీసులు రప్పిస్తే ముందు ఆ పోలీసులు లేకపోతే వాళ్ళని నిర్వీర్యం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ముందు వాళ్ళని ఆ దొంగలను తరిమేస్తారు ఫస్ట్. ఆ తర్వాత మనకి కర్రలో కత్తులో ఏవో ఇస్తారు. ఈసారి జాగ్రత్తగా మీరు ఆత్మరక్షణ కోసం దగ్గర పెట్టుకోండి, ఈసారి కనుక వచ్చినట్లయితే వాళ్ళని ఎదిరించడానికి ఉపయోగించుతాయి అని చెప్పేసి. ఇది ఇంగ్లీష్ సిస్టమ్ అనమాట. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆ దొంగల్ని తరిమేసేది డ్రగ్. ఇప్పుడు మనకి శక్తిని ఇచ్చేది ఏదైతే ఉందో అంటే మనకి కర్రలో ఏవో ఇస్తున్నారు చూసారా, అదేమో యాంటీబయాటిక్ అనమాట. ఇది ఇంగ్లీష్ మెడిసిన్ సిస్టమ్. ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ మెడిసిన్ సిస్టమ్ కరెక్టా వ్యాధి వచ్చినప్పుడు, లేకపోతే ఆయుర్వేద విధానం కరెక్టా? ఇక్కడ నేను ఆయుర్వేదాన్ని తప్పట్లేదు, ఆయుర్వేదం చాలా అవసరం. ఆయుర్వేదం అనేది మన శరీరంలో యాంటీబాడీస్ని ఎప్పుడూ సమర్థవంతంగా శక్తివంతంగా ఉంచగలిగేది. కానీ మనకి రోగం వచ్చిన వెంటనే వచ్చే సమస్య నుంచి బయటపడాలంటే ముందు మనకి సెక్యూరిటీ కావాలి అక్కడ. అంటే ముందు మనకు కావాల్సిన పోలీస్ అంటే డ్రగ్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్. ఈ చిన్న విషయాన్ని గమనించక చాలామంది అప్పుడు వ్యాధి మీదకు వచ్చేసి ప్రబలిపోయినప్పుడు అప్పుడు మనం ఈ ఆయుర్వేదం మందులు వాడదాము, ఆ తర్వాత తగ్గించుకుందాం అనుకుంటూ ఉంటారు. అందువలన అది కరెక్ట్ అయిన పని అయితే కాదు. ముందు సమస్య నుంచి బయటపడాలి కాబట్టి వెంటనే ఇంగ్లీష్ మందులు వాడాలి. అక్కడతో వదిలేకండి. దాని తర్వాత మన శరీరంలో ఉండే ఈ వ్యాధి నిరోధక కణాలు అంటే యాంటీబాడీస్కి శక్తి కావాలి కదా, అప్పుడు ఆయుర్వేదం వాడి మన ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి. ఇది దీంట్లో ఉన్న మెకానిజం. ఈ చిన్న విషయం తెలియక ప్రతి ఒక్కళ్ళు నేను ఇంగ్లీష్ మందు వాడను, నిజమే ఇంగ్లీష్ మందుతో సమస్యలు ఉంటాయి, ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు పోలీసులు వచ్చారు, 10 మంది దొంగలు వచ్చినప్పుడు 20 మంది పోలీసులు వస్తే అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు కొన్ని విధ్వంసాలు జరుగుతాయి, కొన్ని దెబ్బతింటూ ఉంటాయి. అలా మనకి వీటి వలన ఆ దెబ్బతింటున్నాయి కదా అని చెప్పేసి పూర్తిగా వ్యవస్థనే మానేయడం అనేది కరెక్టా? ఆలోచించండి. అంటే వైద్యం అనేది మనకి ఇంగ్లీష్ వైద్యం వేరు, ఆయుర్వేదం వైద్యం వేరు, హోమియో వైద్యం వేరు కాదు. అన్ని వైద్యాలు ఒకటే. అవసరాన్ని బట్టి వైద్యం వాడాలి. ఎప్పుడు ఏది కావాలో అది వాడాలి వైద్యం. అంతేగాని మనం ఇదే వ్యవస్థ నేను మంకుగా ఇదే వాడతాను, ఇది తప్ప అది వాడను అని చెప్పడం వల్ల మనమే నష్టపోతాం కాదంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలు నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇలాంటి సమాచారాలు ఎక్కువ మందికి చేరాలి అంటే మీరు ఎక్కువ మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. తద్వారా ఇటువంటి ఎన్నో సమాచారాలని అత్యంత సులభంగా మీకు అందజేయడానికి ప్రయత్నం